హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో డబ్బులు అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి. అలాగే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే క్యాబినెట్ మీటింగ్ ఆమోదంతో కూడా తెలపడం జరిగింది. ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే మరొకసారి అందరికీ కూడా తెలియజేశారు. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలు, మొత్తం 20,000 రూపాయలు అయితే ఆర్థిక సాయంగా రైతులకు అందజేస్తూ వస్తుంది. ఈసారి కూడా ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేయాలి, జమ చేయాలని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులతో మాట్లాడి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతున్నారు. క్రిందటి ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయిన 2 రోజులకంతా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. కానీ ఈసారి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడే నెల కూడా కాలేదు కాబట్టి రైతుల ఖాతాలలో కూడా కొద్దిగా లేటుగా అయితే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు. అది కూడా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం సూపర్ 6లో భాగంగా రైతుల ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 14,000 రూపాయలు అయితే మొదటి విడతగా విడుదల చేస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయంగా 6,000 రూపాయలు అనేది కూడా విడుదలవుతాయి. మొత్తం 20,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా నేరుగా జిల్లాల వారీగా అయితే జమ అవుతాయి. డేట్ ఫిక్స్ చేయలేదు కానీ డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ సీడింగ్ అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి.